మెంటల్లీ ఎలా స్ట్రాంగ్ అవ్వాలి ఒక స్టోరీ చెప్తా, మీరే డిసైడ్ అవ్వండి. ఒక వీధిలో స్ట్రీట్ డాగ్స్ అనేది ఉండేది. అందులో నుంచి ఒక ఫీమేల్ డాగ్ కి 4 పప్పీలు అనేది జన్మననేది అది ఇచ్చింది. ఆ పప్పీస్ చాలా క్యూట్ గా ఉండేది. ఒక రోజు ఒక ఫీమేల్ డాగ్ ఫుడ్ కోసం పప్పీస్ ని వదిలేసి వెళ్తుంది. అప్పుడే ఒక స్ట్రీట్ డాగ్ వచ్చేసి 4 పప్పీస్ లో నుండి ఒక పప్పీ మీద అటాక్ అనేది చేస్తుంది. అప్పుడు ఆ పప్పీ ఒక కన్ను డ్యామేజ్ అనేది అవుతుంది. వెంటనే చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ పప్పీని సేవ్ చేసి ఆ పప్పీ ఏదైతే కన్ను డ్యామేజ్ అయిందో దానికి పసుపు అనేది రాశారనమాట. అప్పుడే ఆ ఫీమేల్ డాగ్ వచ్చేస్తుంది అనమాట. ఆ పప్పీస్ ని చూసి, ఇది స్పెషల్లీ డ్యామేజ్ అయిన ఆ పప్పీని చూసేసి అక్కడనే దాన్ని వదిలేసి మిగతా 3 పప్పీలను తీసుకొని వేరే ప్లేస్ కి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేది వింటర్ సీజన్. వింటర్ సీజన్ లో మిగతా 3 పప్పీస్ సేఫ్ గా కంఫర్ట్ గా పెరుగుతాయి. కానీ ఈ పప్పీ మాత్రం, కన్నుకి డ్యామేజ్ అయిన ఆ పప్పీ మాత్రమే సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఫైట్ చేస్తూ ఉంటుంది. కొన్ని డేస్ తర్వాత చూస్తే కంఫర్ట్ గా ఉన్న పప్పీస్ సర్వైవ్ అవ్వవు. కానీ అందరూ వదిలేసిన సిచ్యువేషన్స్, ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తూ స్ట్రగుల్ ఫుల్ లైఫ్ లీడ్ చేసిన ఆ ఒక్క పప్పీ సర్వే అనేది అవుతుంది. లైఫ్ స్మూత్ గా ఉంటే ఎవరు మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వలేరు. అందుకే ఛాలెంజెస్ ని ఫేస్ చేయి. నేచర్ మిమ్మల్ని స్ట్రాంగ్ అనేది చేయాలనుకుంటుంది. కాబట్టి కంఫర్ట్ జోన్ ని వదిలేసి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తే సక్సెస్ అవ్వడం పక్కా, మై డియర్ ఫ్రెండ్.